ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మామిడి పండుగ జపాన్కు చెందిన మియాజాకి మామిడి పండ్లను చెప్తారు. జపాన్లో పండించే ఈ మియాజాకి మామిడి పండ్లు అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర 2.70 లక్షల వరకు ఉంటుంది. అయితే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన మామిడిగా గుర్తింపు పొందిన మియాజాకి మామిడి ఇప్పుడు మన తెలుగు నేల మీద కూడా పండుతోంది. అక్కడి ప్రత్యేక వాతావరణం, ఖచ్చితమైన సంరక్షణతో పెంచే ఈ మామిడి ఇప్పుడు మన రైతుల శ్రమతో ఆంధ్రప్రదేశ్ నేలపై కూడా వికసిస్తోంది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త పుట్టిగుంట సతీష్ కుమార్ తన ఫామ్ హౌస్లో ఈ మియాజాకి మామిడిని విజయవంతంగా సాగు చేస్తున్నారు. ప్రత్యేక పద్ధతులతో జాగ్రత్తగా పెంచుతూ మంచి దిగుబడిని సాధిస్తున్నారు. ఈ మామిడి సాగు కోసం ప్రత్యేక కవర్లు, ఖచ్చితమైన ఉష్ణోగ్రత, సరైన పోషకాలు, ఇలా ప్రతి దశలో జాగ్రత్త అవసరమని ఆయన చెబుతున్నారు. ఏంటి ఈ మియాజాకి మొక్క గురించి మేము విన్నాము. సో మీ ఫామ్ హౌస్లో పళ్ళు వచ్చినాయి అని చెప్తున్నారు. సో ఏంటి సార్ ఈ మొక్క ప్రత్యేకత ఏంటి? మీ ఫామ్ హౌస్లో ఇంకా ఏమున్నాయి సార్? యాక్చువల్గా 1 year బ్యాక్ కడియంలో ఒక నర్సరీ వారు నాకు స్నేహితులు ఉన్నారు. వారు ఈ మియాజాకి గురించి నాకు చెప్పడం, తర్వాత నేను యూట్యూబ్లో వాటిల్లో దీని గురించి చూడటం, మనకు పండుతుందా లేదా అంటే ట్రైల్ వేద్దామని చెప్పి వారు చెప్పటం చేసిన తర్వాత థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామని చెప్పి ఒక 10 మొక్కలు నాకు వారు పంపారు. ఒక్కో మొక్క అప్పుడు వాళ్ళకి వచ్చిన కాస్ట్కి ఇచ్చారు. 18,000 రూపాయలు ఎంతకు ఇచ్చారు ఒక్కో మొక్క. అది నేను మా కజిన్ బ్రదరు గద్దే రామ్మోహన్ గారి ఇంట్లో, విజయవాడ ఎమ్మెల్యే అయినా, వారి ఇంట్లో ఒక మొక్క, అట్లాగే ఫ్రెండ్స్ అందరికి తలా 1-2 ఇచ్చి నేను నా ఫామ్ హౌస్లో 3 మొక్కలు పెట్టాను. 1 year అవుతుంది. ఇప్పుడు దగ్గర నా ఒక్క 3 మొక్కలు కలిపి ఒక 100 మియాజాకి కాయలు కాసినాయి. ఇది జపాన్లో ఈ బ్రీడ్ అనేది జపాన్ బ్రీడు. అక్కడ నుంచి దగ్గర అన్ని దేశాల్లోనూ ఉంది. ఇండియాలో ఇప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు. కొందరు దాన్ని కమర్షియల్గా కూడా ఇప్పుడే మొదలుపెట్టారు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో లేదు, కానీ తెలంగాణలో ఎక్కడో ఉందని నేను యూట్యూబ్లో అట్లా చూడటం జరిగింది. ఈ కాయ ఖరీదు దగ్గర కిలో 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెప్పారు. జపాన్ వెళ్ళి వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా కొందరు ఈ కాయ గురించి మన తోటలో పండుతుంది, మన ఫామ్ హౌస్లో పండుతుంది అని చెప్పి తెలిసి ఇది ఒరిజినల్ మియాజాకి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే నా ఫ్యాక్టరీ కూడా జపాన్ నుంచి, అట్లా చైనా నుంచి కూడా కొందరు విదేశీయులు వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా రీసెంట్గా చూసి ఇక్కడ మియాజాకి మీ దగ్గర కాస్తున్నాయని చెప్పి చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అట్లా ఏదైనా కానీ ఈ సంవత్సరం నేను ఒక 100 మియాజాకి పళ్ళు పండించాను. ఈ మామిడి పండు ముదురు ఎరుపు రంగులో మెరిసిపోతూ చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. సాధారణంగా మనం చూసే పసుపు లేదా ఆకుపచ్చ మామిడితో పోలిస్తే ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కానీ దీని ప్రత్యేకత రంగులో మాత్రమే కాదు, రుచిలో కూడా అద్భుతమే. గుజ్జు చాలా మృదువుగా, జల్లీలాగా ఉండి పీచు దాదాపు ఉండదు. తీపి పరంగా కూడా ఇది చాలా ప్రత్యేకమని అంటున్నారు. ఫస్ట్ టైం సార్ ఈ ఇయర్ ఫస్ట్ టైం తీసుకొచ్చారా? అలాగే ఇది ఎన్ని సంవత్సరం కాపైనా సరే ఇది హైట్ కూడా చిన్నగా కనిపిస్తుంది. ఈ ప్లాంట్ను పెట్టి 1 year అవుతుంది. 1 yearలో అంటే 3 years ఏజ్ ఉన్న మొక్క మనం తీసుకొచ్చాము. 1 year అయింది. ఇది ఫస్ట్ టైం ఇప్పుడు ఈ సంవత్సరం కాపు కాయటమే. సంవత్సరంలో ఒకసారి కాస్తుందా 2 సార్లు కాస్తుందా అనేది అయితే మనకి ఇంకా తెలీదు. కానీ కాయ చాలా టేస్ట్గా ఉంది. మిగిలిన మామిడి పళ్ళు అన్ని రకాలు నేను టేస్ట్ చూశాను, వాటన్నిటికైనా భిన్నంగా ఉంది ఇది. అదే అంటే అంతర్జాతీయ మార్కెట్లో 2.5 లక్షల పైచులకు రేటు పలుకుతుందంటే ఏంటి సార్? అంత గొప్పతనం ఏంటి సార్ ఈ కాయలు అసలు అని ఏమనుకోవచ్చు మనం? అంటే టైటాన్ వాచికి రాడో వాచికి ఉన్న తేడా ఏంటో ఇక అది కూడా అంతే అనుకుంటున్నాను నేను. అట్లా కాదు, కాయ క్వాలిటీ కానీ లేకపోతే ఆ టేస్ట్ కానీ మిగిలిన దానికన్నా భిన్నంగా ఉంది, బాగుంది. అదే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఎక్కువ ఉంటాయని చెప్పి నేను కూడా ఇంటర్నెట్లో చూసి తెలుసుకోవటం దీని గురించి. మిగిలిన వాటికన్నా దీంట్లో ఎక్కువ ఉంటాయి, టేస్ట్ బాగుంటుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. షుగర్ పేషెంట్లకు కూడా ఎంత స్వీట్ ఎక్కువ ఉన్నా సరే ఇబ్బంది ఉండదు అనేది నేను యూట్యూబ్ ద్వారా తెలుసుకోవటం జరిగింది. కాకపోతే నేను నా ఫామ్ హౌస్లో ఉన్న దగ్గర 100 రకాల పళ్ళ మొక్కలు లేకపోతే ఇటువంటి వాటిలో చూసుకుంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. రెండోది, ఎక్కడో జపాన్ కంట్రీలో కిలో 2.5-3 లక్షల రూపాయలు కాయని పండించా అనేది
చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఖరీదైన మామిడి పళ్ళని ఏపీలో పండిస్తే రైతులు లాభాలు గడించవచ్చని సూచిస్తున్నారు. భవిష్యత్తులో తమ ఫామ్ హౌస్ లో ఈ మొక్కలను మరిన్ని తీసుకువచ్చి పెంచనున్నట్లు తెలిపారు. మీరు ఆల్రెడీ వ్యాపారవేత్తగా ఉన్నారు, బిజినెస్ మ్యాగ్నెట్గా ఉన్నారు. ఒకవేళ ఇది మనకి సాధారణంగా పెరుగుతాయని చెప్పి ఒక ఉదాహరణకు వచ్చింది. మీ ఫామ్లో ఇంకా పెంచి మొక్కల్ని ఏమైనా బిజినెస్ చేయగలుగుతుంటారా? మార్కెట్ ఉంటే తప్పకుండా చేయొచ్చు. దీని గురించి ఇప్పుడిప్పుడే జనాలందరికీ తెలుస్తుంది. నాకు తెలిసి బాంబేలో ఇక్కడ ఫ్రెండ్ కూడా చెప్పడం ఏంటంటే ఒక్కొక్క కాయ 10,000 రూపాయలకి అమ్మటం నాది చూశానని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఒక కాయ 10,000 రూపాయలకి అమ్మటం అంటే అదేం చిన్న విషయం కాదు ఇండియాలో. ఫారిన్ కంట్రీస్లో ఏమైనా మ్యారేజ్కి వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా చక్కగా గిఫ్ట్ ప్యాక్ చేయించి ఒక కాయ తీసుకెళ్ళి ప్రజెంట్ చేస్తారంట. అది కూడా ఇండియాలో రావాలని నేను కోరుకుంటున్నా. నేనైతే ఇంకా కొన్ని మొక్కలు తెప్పిస్తున్నాను. ఆరోగ్యపరంగా కూడా ఈ మామిడి ఎంతో ఉపయోగకరం. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండే శరీరానికి శక్తినిచ్చే గుణాలు కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.